హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ మైండ్ తెలుగు. ఫైనల్లీ ది రాజాసాబ్ థియేటర్లోకి వచ్చింది. డార్లింగ్ ప్రభాస్ నుండి మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పక్కా కామెడీ హారర్ ఎంటర్టైనర్ ఇది. సినిమా హిట్టా ఫట్టా, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా, లేదంటే మళ్ళీ నిరాశ మిగిలిందా? రండి ఈ డీటెయిల్ రివ్యూలో చూద్దాం. ది రాజాసాబ్, ఇందులో క్యాస్ట్ వచ్చేసి పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, మాలవిక మోహన్, నిధి అగర్వాల్ మరియు సంజయ్ దత్. సినిమాని మారుతి దర్శకత్వం వహించారు. మూవీ జానర్ వచ్చేసి హారర్ కామెడీ, మరింత కరెక్ట్గా చెప్పాలంటే ఫ్యాంటసీ హారర్ కామెడీ. ముందుగా ఈ మూవీ ప్లస్ పాయింట్స్ చూద్దాం. చాలా రోజుల తర్వాత ప్రభాస్ను ఇంత ఫ్రెష్ లుక్లో వింటేజ్ ఎనర్జీతో చూస్తాం. తన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, రొమాంటిక్ సీన్స్లో తన ఈజ్ ఫ్యాన్స్కు పండగే. కరెక్ట్గా చెప్పాలంటే 25 ఆర్ 30 నిమిషం దగ్గర వచ్చే కొన్ని కామెడీ సీన్స్ పర్వాలేదనిపిస్తాయి. సెకండ్ హాఫ్‌లో వచ్చే సంజయ్ దత్ పాత్ర మరియు దాని చుట్టూ అల్లిన ఫైట్స్, ఎమోషనల్ యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. సినిమాను మలుపు తిప్పే ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగుంది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ పర్వాలేదనిపించాయి. ఇప్పుడు ఈ సినిమాను నిలబెట్టలేకపోయిన మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ముందుగా స్క్రీన్ ప్లే. హారర్ కామెడీ అన్నారు గానీ 45 ఆర్ 50 నిమిషం వరకు సరైన హారర్ గానీ, నవ్వించే కామెడీ గానీ లేదు. తాంత్రిక అంశాలు, హిప్నాసిస్ అంటూ కథను గందరగోళంగా నడిపించారు. అక్కడక్కడ కొన్ని సీన్లు అతికించినట్టు అనిపించినాయి. దర్శకుడు మారుతి ఇంత పెద్ద స్టార్‌ను పెట్టి కూడా ఒక క్లియర్ కట్ కథనాన్ని చెప్పలేకపోయారు అనే ఫీలింగ్ వచ్చింది. సింపుల్ పాయింట్‌ను కూడా అనవసరంగా కాంప్లికేట్ చేశారు. తమన్, బీజీఎం, సాంగ్స్ ఎమోషన్‌ను ఎలివేట్ చేయడంలో ఫెయిల్ అయ్యాయి. సినిమాను రన్ టైమ్‌ను పెంచడానికి మాత్రమే ఉపయోగపడ్డాయి. హీరోయిన్స్‌తో ప్రభాస్ కెమిస్ట్రీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్‌గా ఒక్క మాటలో చెప్పాలంటే 'ది రాజాసాబ్' పక్కా ఫ్యాన్ ఫీస్ట్ మాత్రమే. ప్రభాస్‌ను కొత్త లుక్‌లో చూసినందుకు సంతోషంగా అనిపిస్తుంది కానీ, సాధారణ ప్రేక్షకులు ఒక పర్ఫెక్ట్ హారర్ కామెడీ కోసం వెళ్తే మాత్రం నిరాశ ఎదురవుతుంది. ఫైనల్‌గా ఈ సినిమాకు నేనిచ్చే రేటింగ్ 2.5/5. మరి మీరు ఈ సినిమా చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. మరెన్నో సినిమా అప్డేట్స్ కోసం మన సినీ మైండ్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.